వ్యవసాయం చేస్తేనే ఏం మిగులుతలేవు. ఈ బిజినెస్లో సబ్బులు షాంపూలు అమ్మితే ఏమొస్తాయని నేను నమ్మలేదు. స్టార్టింగ్లో బ్రోజ్ డైరెక్టర్ అని చెప్పింది 15,000 వచ్చాయని చెప్పింది. అవన్నీ చెప్పినా ఇవన్నీ మాయ మాటలు చెప్తారు, మనల్ని ఏదో చేస్తారని నేను అదే ఉన్నా. ఎప్పుడైతే ఒక గ్రేట్ ఈవెంట్ ఢిల్లీకి పోదామని చెప్పారు, అప్పుడు కూడా నేను అన్నా ఢిల్లీకి ఎందుకు అంత దూరం అంటే, ఢిల్లీ చూద్దాం రాని అని మా మేడం చెప్పడం వల్ల నేను మా పిల్లలు ఫ్యామిలీ తోటి ఢిల్లీ పోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ తాజ్మహల్ చూద్దామని, మీటింగ్ గురించి కాదు. కానీ అక్కడికి పోయినాక తెలిసింది ఏంటంటే, ఆ మీటింగ్ పోయిన తర్వాత మాకు సపరేట్గా ఒక సీట్ కేటాయించడము, అంటే ఒక రైతుగా ఉన్న నేను అంత పెద్ద ఈవెంట్లో మాకు ఒక ప్రత్యేకించి ఒక సీట్ ఉందంటే, అప్పుడు నాకు మైండ్ అనేది ఒక షాక్ లాగా అనిపించింది. నేనేంటి ఈ మీటింగ్లో నాకు సీట్ ఇవ్వడం ఏంది అని అక్కడ చాలా సార్లు కూడా మనకు గుడ్ మార్నింగ్ చెప్పడము ఇవన్నీ చెప్తుంటే నాకు అనిపించింది, చేస్తే ఈ బిజినెస్ చేయాలని అక్కడ మంచి డిసిజన్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎట్లా చేసిన అంటే, మనం పొలం కాడ పని ఎట్లా చేస్తామో ఇక్కడ అప్లైన్ ఏది చెప్తే ఆ పని చేసిన. అలా చేసినా కాబట్టి ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నాము, క్రౌన్ డైరెక్టర్ అయినాము. కానీ నాకు ఏంటంటే స్టార్టింగ్లో హోప్ రాలే. ఎప్పుడైతే ఆ మీటింగ్ పోయిన తర్వాతనే హోప్ వచ్చింది. కానీ ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత మా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. ఎందుకంటే ఒక ఎడ్ల బండి నుండి ఒక 10 లక్షల కాలం